ఒక వ్యక్తి చరిష్మా మీద ఆధారపడకుండా ఒక వ్యవస్థగా మారే ప్రయత్నంలో అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన జెన్జీ అనే కాన్సెప్ట్ కూడా కనిపిస్తోంది. జెన్జీ? అవును, అంటే కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి, కాని ఆవేశంతో కాదు. ఒక జెన్ లాంటి ప్రశాంతత, క్రమశిక్షణ, ఒక స్పష్టమైన లక్ష్యంతో రావాలని ఆయన ఉద్దేశం. ఈ వర్గీకరణ ఆ క్రమశిక్షణలో ఒక భాగం. ఈ వ్యూహం ఫలితాలు మనకు సంఖ్యల్లో కూడా కనిపిస్తున్నాయి. 2014లో కేవలం 150 మందితో మొదలై ఇప్పుడు దాదాపు 13 లక్షల మంది సభ్యులంటున్నారు. ఆ పెరుగుదల అసాధారణం. సంఖ్యల కన్నా ఆసక్తికరమైన విషయం వాళ్లకు కల్పిస్తున్న భద్రత. అవును, ఆ ప్రమాద బీమా సౌకర్యం. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు బీమా ఇస్తున్నారు. ఇది రాజకీయాల్లో చాలా కొత్త విషయం. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులకిచ్చే సోషల్ సెక్యూరిటీ లాంటిది. దీని వెనుకున్న ఆలోచన ఏమై ఉంటుంది? చాలా సింపుల్. క్షేత్రస్థాయిలో పనిచేసే